శ్రీదేవి. దీని ఏమంటారు తెలుసా నీకు? ఇది ఎప్పుడైనా చూసారా? చూడలేదు, ఎప్పుడు కూడా చూడలేదా? హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. చిన్నారి క్రిస్మస్. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో సభలే చేయాలి. పట్టణాలలో ప్రభు సభలే చేయాలి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. క్రీస్తునేడు పుట్టెను. హల్లెలూయా. క్రీస్తునేడు పుట్టెను. హల్లెలూయా. క్రీస్తునేడు గట్టిగా పుట్టెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటానే గట్టిగా అన్నాను, మీరే గట్టిగా అన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. 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 హ్యాపీ క్రిస్మస్. క్రీస్తునాడు పుట్టెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి దేవుని బిడ్డలారా, మేము ఈ యొక్క ప్రాంతానికి రావడానికి దేవుడు కృప చూపించారు. చాలా అడవులు ఉన్నటువంటి లోపల కంటే కూడా వచ్చి దేవుని యొక్క ప్రేమను వ్యక్తపరిచి కృప చూపించారు. అడిగి చాలా కుటుంబాలు ఉన్నాయి. అడిగి మధ్యలో చాలా లోయలు దాటుకుని రాగా మరి చాలా కొన్ని కుటుంబాలు ఇక్కడ నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. వీరికి మేము సహాయం చేయడానికి వచ్చాము. వీరికి ప్రభు యేసుక్రీస్తు వారి ప్రేమని రుచి చూపించాలని మేము వచ్చి ఉన్నాము. మరి ఇక్కడ చాలా మంది ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంది, చిన్న స్కూల్. మరి ఆ స్కూల్లో మరి చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇటువంటి స్కూల్లో ఉన్నటువంటి స్కూల్ పిల్లలు వీరికి ఒక్కలే టీచర్లు ఉంటారు. వీరికి గవర్నమెంట్ ద్వారా విద్యార్థి ఉంది. వీరి కోసం ప్రార్థన చేయండి. ఈ రోజు వీరిని సహకరిస్తూ ఉన్నాము, ఈ గ్రామాన్ని సహకరిస్తూ ఉన్నాము. ఇలాంటి మారుమూల ఉన్నటువంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ కూడా దేవుని ప్రేమను అందలేనటువంటి ప్రాంతాలు. ఇక్కడ ఒక్క చర్చి కూడా లేదు, ఒక మందిరం కూడా లేదు. అటువంటి ప్రాంతాలకు వచ్చి దేవుని స్వార్థ ప్రకటించడానికి చూపించారు. అందుని బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నాము. వీరి కోసం, ఈ గ్రామం కోసం ప్రార్థించండి, ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రైజ్ లార్డ్. నిందారహితుడవై క్రియలు చేయుచు సత్యముగా బ్రతకాలి, ఎదుటి వారికి మేలు చేయుచు కీడు చేయక బ్రతకాలి. పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రైజ్ లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలండి. దేవుని మహాకృపను బట్టి మేము ఇవన్నీ కూడా ఇవ్వడం దేవుని కృప చూపించారు. మీరు గమనించాలి, మేము ఎందుకు ఇస్తున్నామంటే ప్రభు అని యేసుక్రీస్తు వారు మాకు చెప్పారండి. ఇలాగ నిస్సాహస్థితులు ఉన్న వారికి మీరు వెళ్ళి మీరు సహకరించండి, మీరు ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగా మీరు ఇవ్వండి అని ప్రభు యేసుక్రీస్తు వారు మాకు చెప్పారు. ఆయన ప్రేమను రుచి చూపించడానికి మేము వచ్చి ఇవన్నీ కూడా మీకు ఇస్తూ ఉన్నాము. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభువుని దేవుడు తెలుసుకున్న తర్వాత
మా జీవితాలు ఆశీర్వదించబడ్డాయి, మా జీవితాలు మారినయి. ఆయన మనకి ప్రధానమైన ఒక కాపరిగా ఉన్నాడు. మనం వెళ్ళుచున్న మార్గాల్లో అన్ని విషయాల్లో కూడా ప్రధానమైన కాపరిగా ప్రభుని యేసుక్రీస్తు వారు మనందరికి కూడా తోడే ఉంటారు. కాబట్టి మీరును ప్రభుని యేసుక్రీస్తు వారు నమ్మండి. కానీ నమ్ముకోవాలంటే ఆయన చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఎవరు చేరలేరని చెప్పుచు ఉన్నారు. కాబట్టి నేను చెప్తున్నది మాట ఏంటో దేవుని బిడ్డలారా, ఈ గ్రామానికి రావడానికి ఎన్నో మార్గాలు ఉండొచ్చు, ఈ కొయ్యలగూడెం వెళ్ళాలంటే ఎన్నో మార్గాలు ఉండొచ్చు, కానీ మరి పరలోక రాజ్యానికి చేరాలంటే, స్వర్గాన్ని చేరాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది, అదే ప్రభుని యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకానికి వచ్చి ప్రేమను చూపించి మన కొరకు రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు. అటువంటి దేవుని మీరు నమ్ముకోండి. ఆయన ప్రేమతోనే మేము ఇవన్నీ తీసుకొచ్చాము. కాబట్టి మీకోసం మేము ప్రార్థన చేస్తాము. మీ గ్రామం కొరకు మీరు ఇంకా ఆశీర్వదించబడాలని, మీరు ఇంకా దీవించబడాలని, ఇటువంటి నిస్సాహస్థితులు ఉన్న మీరు ఇంకా ఆశీర్వదించబడి ప్రతి వసతులు, ఆహారం ఏంటి, బట్టలు ఏంటి, మీకు చలికాలంలో ఏం కావాలో సమస్యము కూడా దేవుడు మీకు అనుగ్రహించాలని మీ కొరకు మేము చిన్న ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి. మన మధ్యలో ఉన్నటువంటి నాని పాస్టర్ గారు వీరందరి కొరకు ప్రార్థన చేస్తారు. అతి నమ్మకం కలిగిన మా యేసు స్వామి, మీ బంగారు పాదాలకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క మధ్యాహ్నపు వేళ బ్రదర్ సతీష్ మైకేల్ టీము ద్వారా మేమందరం ఈ అడవి ప్రాంతానికి రావడానికి మీరు సహాయం చేశారు. నిజంగానే దైవజనులు అన్నట్టుగా ప్రభా, నిరాశ నిస్పృహల స్థితిలో ఉన్న బిడ్డలను మీరు కాపాడుతూ ఆతిథ్యం ఇమ్మన్నారు, దిక్కుమాలని భేదలను ఇంటి చేర్చుకోమని వాక్యం చెప్తూ ఉంది. మీరు మాకిచ్చిన సహకారంలో నీ ప్రేమను బిడ్డలకు పంచుతూ నీ రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడుతున్న దైవజనులందరినీ మీరు దీవించండి. ఈ ప్రాంతంలో ఉన్న చిన్నలు పెద్దలు నువ్వంటే ఎవరో తెలియక నాయనా ఇదేంటో అని వింతగా చూస్తున్నాయి బిడ్డలు. ఒక దినము రాబోతుంది, ఆ దినమున నిన్ను ప్రభువారు మహిమ మండలము పైన స్తుతించడానికి సహాయం చేయండి. అగ్ని జ్వాలల వంటి నీ కన్నులు ఈ స్థలంలో నిలిపి అనేక మందిని క్రీస్తు కొరకు బ్రతికించే బిడ్డలను ఈ ప్రాంతంలో, ఈ కొండ ప్రాంతంలో మీరు లేపి నడిపించి సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. రాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా, పనికి రాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. జ్ఞానమేమీ లేదు గాని నీ సేవ చేయాశ ఉన్నది. జ్ఞానమేమీ లేదు గాని నీ సేవ చేయాశ ఉన్నది. నీవే నా జ్ఞానమణి, నీవే నా జ్ఞానమణి, నీ సేవ చేయవచ్చినానయ్యా, నీ సేవ చేయవచ్చినానయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా.
చెప్పట్లేదు, బిస్కెట్ తిన్నాను. బాయ్. ఓకే బాయ్. గాడ్ బ్లెస్ యు. పూలొద్దు, ధనము నాకు వద్దే వద్దు, ఆ ఘనతలొద్దు, ఎప్పులొద్దు, ధనము నాకు వద్దే వద్దు, నీవే నాకు ఉంటే చాలు, నీవే నాకు ఉంటే చాలు, నా బ్రతుకులో నా ఎంతో మేలు, నా బ్రతుకులో నా ఎంతో మేలు. దేవుని నామమున మహిమ కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. దీని మహాభాగ్యం బట్టి మార్పులు ప్రార్థన వాడుకో యేసయ్యా.